నమస్తే అందరికి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చందుగాడు డైలీ ఒక టీ షాప్లో కలుస్తాం అనమాట. ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని ఇంకో టీ స్పాట్కి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. చందుగానికి తెలిసిన స్పాట్ ఇది. లెట్స్ గో. ఎట్లా చందు, వీకెండ్ కదా, మంచిగా ఉన్నాయా లెక్క? కీడికిచ్చిందరా చందు? సెల్ఫ్ సర్వీస్ అన్నాడు, నువ్వు పోయి తీసుకురాలా చందు. అట్లా పాపం బేరాడితో తెప్పకూడదు కదా మనం, తప్పు కదా. హియర్ ఈస్ ద మసాలా టీ. ఇలాచి టీ అది. అవును రే, తాగినాక అర్థమవుతుంది. చెప్పు చందు, ఏం సమాచారం ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏది, ఎట్లా సాగుతాను, ఏం కథ? బాధేం లేదు దీక్షిత్, మంచిగా లైఫ్, ఒక జాబ్, 9 to 5 వర్క్, అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. లైఫ్ అనేది పీస్ఫుల్గా వెళ్తుంది ఇప్పుడు. మాదే కదా చందు, సింగిల్ బతుకులు ఏంది మా వ్యవహారం. నువ్వు అంటే చందు అంటే కమిటెడ్. అలా ఏం లేదు, దీక్షిత్ అంటే కొంచెం మంచిగా ఉంటాడు, వాడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, ఇట్లా బయటికి రారు. ఇదంతా ఫేక్, ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అనమాట ఇదంతా. అలాంటి కాదు నిజం. అసలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాడు, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా అమ్మాయిలో కూడా ఉన్నారు. వద్దు చందు, అవన్నీ వద్దు, మనకి తెలుసు కదా, వద్దు అవన్నీ. సరే ఈ టాపిక్ స్కిప్ చేద్దాం. రాండి మీరు కూడా ఎవరన్నా. ఇప్పుడు సోలింగ్ నల్లూరు కదా ఇది. సోలింగ్ నల్లూరులో ఇది ఏ రోడ్? ఈసీఆర్ రోడ్ కదా. ఓఎంఆర్ ఈసీఆర్ లింక్ రోడ్. ఇది చెప్పు, నువ్వే చెప్పు చందు. ఈసీఆర్ ఓఎంఆర్ లింక్ రోడ్. ఇక్కడ టీ టాకీస్ అనే మంచిగా టీ షాప్ ఉంటుంది అనమాట. వచ్చి యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ కప్ ఆఫ్ టీ. కాఫీ టీ టేస్ట్ బాగుంటుంది, నిజంగానే టేస్ట్ బాగుంది. ఇంకేం చంద్ర సమాచారము? అట్లా కూర్చోంటే ప్రశాంతంగా మాట్లాడదాం మంచిగా. నీ అంటే నీ లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటి? నాది ఏముంచింది, మంచిగా కంటెంట్ స్టార్ట్ చేసావు, అట్లా నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి ఉందని చెప్పు, వాళ్ళకి అర్థమవుతుంది. చెప్తాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి, ఇట్లా ఫన్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నా లైఫ్ చాలా అన్బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. ఏది ఏమైంది? మామూలే చందు, కొంచెము డిప్రెషను. కొత్తగా ఐఫోన్ కొన్నాను కదా, అంటే ఎట్లా కొత్తగా నా సొంతగా సంపాదించిన డబ్బులతో కొంటాను అన్ని. ఆ ఫీల్ వేరు ఉంటుంది. అట్లే డబ్బులు అయిపోతూనే ఉన్నాయి, అర్థం కావట్లేదు ఎట్లా ఏం జరుగుతుందా నా చుట్టుపక్కల. లైక్ దీక్షిత్ అదొక అచీవ్మెంట్ దీక్షిత్. మన శాలరీని మనం సేవ్ చేసుకుని మనకంటూ ఒక వస్తువు తీసుకుంటాం, అదొక అచీవ్మెంటే చందు. మిగలడం లేదే డబ్బులు దానికి. దీక్షిత్ అంటే ఇప్పుడు దాకా నువ్వు సేవింగ్స్ చేసుకునే మొత్తము ఐఫోన్ మీద ఇన్వెస్ట్ చేసావు, లైక్ ఇప్పుడు నుంచి వచ్చే నీకు సేవింగ్స్ లోనే ఉంటాయి కదా మళ్ళీ. అందుకే మనీని ఎట్లా ప్రాపర్గా సేవ్ చేసుకోవాలా అని, ప్రాపర్గా ఎట్లా సేవ్ చేయాలని ప్లాన్లో ఉన్నా. అవి కూడా తిండి బాగుంటాయి. నాకు రేపు పొద్దున్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంచింది. నువ్వు ఇట్లాంటివన్నీ జంక్ ఫుడ్ తినిపిస్తే ఎట్లా? లైఫ్ అనేది చాలా చిన్నది, ఇప్పుడు ఉంటామో ఇప్పుడు పోదామో తెలియదు. నా లైఫ్ చాలా పెద్దది చందు. సరే సంగతి మరి. అదే రేపు పొద్దున డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నాకు. ఎందుకు గురించి అదేంటో చెప్పు. హెల్త్ చెకప్ చేపిద్దామని, ఫుల్ బాడీ హెల్త్ చెకప్. నేను బాగున్నా చందు, తెలుసుకో అంటే అర్థమవుతుంది కదా మన బాడీ ఏ కండిషన్ ఉందని. అన్నీ చెక్ చేపిద్దాం అనుకుంటున్నా. ఎట్లా చెప్పాలా మొత్తం అన్ని. ఓకే, నాకు అర్థమైంది. లైక్ బాడీలో బ్లడ్ ఎంత ఉంది, అదే ఫంక్షన్ అవుతుంది, ఓవరాల్ బాడీ చెకప్ చేపిస్తా. ఇప్పుడు 1 month గ్యాప్ తీసుకుంటాను జిమ్కి పోకుండా. ఈ గ్యాప్ తర్వాత నా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ జిమ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తా. మంచి కంటెంట్ ఉంటుంది. మంచిది. నువ్వు పోవచ్చు కదా చందు జిమ్కి? నువ్వే పోకుండా చందు జిమ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏది ప్రాపర్గా చేయలేకపోతున్నావు చందు, అంతే. టైం సెట్ అవ్వట్లేదు, టైం అనేది మేనేజ్ కావట్లేదు. ఇప్పుడు చేసుకోవాలి చందు, టైం మేనేజ్మెంటే కదా దీక్షిత్. అంటే లైక్ నాది వచ్చేసి వర్క్ టైమింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్.
9 to 5 నేను ఇంట్లో ఉంటున్నాను. నాకు ఇంట్లో తమ్ముడు ఉంటే చందు ఏం చేయలేడు పాపం. అలాని కాదు, తమ్ముడితో టైం స్పెండ్ చేస్తా, చిన్న బాబు కదా. సో ఇప్పుడు చందు కాలేజీలో ఉండేలాగా కాదు, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినాడు చందు. చెప్పు చందు, నీదే లైఫ్ ఎట్లా నడుస్తుంది, ఏం కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నీ టైంని? లైక్ ఇప్పుడు అయితే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు గొడవలు అది ఇది అని తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఏం లేకుండా వర్క్, ఫ్యామిలీ. నాకుండేది ఉండు సేపు నేను మాట్లాడతాను. నాకుండేది ఇప్పుడు చెన్నైలో చందుగాడు ఒకడే, నాతో పాటు కాలేజీలో చదువుకునే వాళ్ళు ఇంకోటి నాడు సీనుగాడు, మీ అందరికీ సీనుగాడు తెలుసు, ఇంకోటి వీడు చందుగాడు మాత్రమే. వీళ్ళిద్దరే నాకు ఈ చెన్నైలో తెలిసి ఉండేది. ఏమున్నా వీళ్ళతోనే. సీను కొంచెం నాకు పరిచయం తక్కువ, వీడికి వచ్చిన తర్వాత నాతో పాటు ఉంటున్నాడు. చందు ఎట్లా అంటే చిన్నప్పుడు ఉండే చెడ్డి దోస్తులు అట్లా చందుగాడు నాకు బీటెక్ నుంచి పరిచయం. మంచివాడు పిల్లగాడు. రవంతా ఎక్కువ కింద మీద టెంపర్ ఎక్కువ అంతా, అంతే. మిగిలిందంతా మంచిగుంటాడు అన్నమాట మనిషి. నేను చెన్నైలో పెద్దగా ఎక్కువ ఎవరిని కలవను, ఒక 2-3 దాంట్లో నేను ఒకడు. ఎట్లా అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి. దానికి నా దగ్గరకు ఉంటారా, నాకు దగ్గరకు ఉంటారు చందు. అందుకే నీకుతోనే ఉన్నా కదా. నీ డిప్రెషన్ పోగొడతాను. నాకు డిప్రెషన్ ఏం లేదు. నీ డిప్రెషన్ పోగొట్టి నా డిప్రెషన్లోకి నేను లాగుతాను చందు. వద్దు దీక్షిత్. మొత్తం అంతా డ్యూడ్ సాంగ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఆ రదిమాన్ సాంగ్ ఏదో వచ్చింది కానీ మాకు అంత ఎక్కలేదయా, ఇంకా మేము డ్యూడ్ దగ్గర ఆగిపోయినాము. మనిషి ఎవరు నా కోసం లైట్ వేసిన ఇక్కడ బాగా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అందగాళ్ళు, చందుగడ నేనా? చందుగడ మ్యాక్సిమం చందుగానే చెప్పండి, చందుగాడే బాగుంటాడు కాబట్టి మీరు చందుగానికే చందు అని కామెంట్ చేయండి. చందు మీకు ఎలాంటి దాన్ని ఏమంటారు స్కిన్ కేర్ వాడతాడో మీకు అందరికీ చెప్తాడనమాట. అది వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. దీక్షిత్ నేను కొలాబ్ అయ్యి. కొలాబ్లు ఎందుకులే చందు, మనకేం పెద్ద ఫాలోవర్లు లేరు. దీక్షిత్ మరి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నేనేదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దామా కాదు, ఇది చెప్పు చందు, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తా అన్నావు, ఏంది ఏం కథ? చేద్దాం అనుకున్నాను, బట్ చెప్పాను కదా టైం మేనేజ్మెంట్ అనేది కావట్లేదు. సో కొంచెం టైం కావాలి. అయితే చందు ఏంది వేడికి లేవు అమ్మ, క్లైమేట్ బాగా చల్లగా ఉంది కదా. క్లైమేట్ చల్లుకుంటే అవి చల్లగా మీకు మనకు అర్థం కావట్లేదు. ఇట్లా అనమాట బ్లాగ్లో ఏదో నడుస్తూ ఉంటుంది, మీరు చూడాలా, మా ఫ్రెండ్స్ అందరూ చూడాలా, బాధపడాలా. నేను హ్యాపీగా ఉంటే చూడండి రా. మన వాళ్ళు ఎవరెవరు టచ్లో ఉన్నారు? ఆ రోజు మాది ఒక గ్రూప్ ఉందన్నమాట. మన గ్రూప్ సార్ మన గ్రూప్ ఏంటంటే గ్రూప్ పేరు ఏంటంటే పూకీస్ అనమాట. మేమంతా ఎవరికి ఏ డిప్రెషన్ వచ్చినా 24 hours ఆన్లైన్లోనే ఉంటుంది గ్రూపు. ఎవడో ఒకటి కాల్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా కానీ ఎవడో కూడా యాక్టివ్లో ఉంటాడు, వీడియో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఖాళీగా ఉండే వాళ్ళతో జాయిన్ అవుతాం అనమాట. ఎవరు డిప్రెషన్ ఉంటే ఆవిడ డిప్రెషన్ పోగొట్టేస్తారు మా వాళ్ళు. సో మీకు ఎవరికన్నా ఆ గ్రూప్లోకి ఇన్విటేషన్ కావాలంటే చందుకే రిక్వెస్ట్ పెట్టండి, చందుకి డిఎం చేయండి, లేదా నాకే డిఎం చేయండి, యాడ్ చేస్తాను. ఇది చాలా బాగుంది నిజంగానే. చందు గాని సెలక్షన్ ఇదంతా మనదేం లేదు. నాకు చెన్నైకి పెద్దగా తెలియదు. ఈ చందుగాడ ఏమున్నా నన్ను బీసీలకి ఇట్లా టీ షాపులకి కెఫేలకి మంచి బిర్యానీ స్పాట్లకి తీసుకుపోతుంటాడు. ఇంకేముందే కాదు చందు, నాకే ఓ లవర్ ఉండే బాగా అనిపిస్తుంది ఒక్కోసారి. లవర్తో కూడా పోను నేను, ఈ చందుగారితో పోతుంటాను అట్లా. నిజంగానే చందు మనకు లవర్లు ఉండే బాగుండు. నువ్వు నన్ని కాదు వీడు నన్ని, నేను వీడిని తప్ప ఎవరు కలసము. చాలా క్లోజ్ సర్కిల్లో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. మేమంతా అంటే లైక్ మాకు వేరే వాళ్ళని కలవడం ఇంట్రెస్ట్ పోయింది. లైక్ ఒకప్పుడు చూసి అన్ని చూసి చేసేసి వచ్చినాం, కొన్ని ఫేస్ చేసాము, వాటి వల్ల మాకు చాలా తెలిసి వచ్చింది ఎవరితో ఎంతలో ఉండాలి, ఎంత ఎందుకు చందు అట్లా పద్ధతిగా మాట్లాడతాం. డోంట్ బి ఫార్మల్ చందు. లేదు విజయవాడ కదా ఆ మాత్రం ఉంటుంది. మరి రాయలసీమ చందు మాడుతున్నాం మేము, ఎంత పద్ధతిగా మాడుతున్నాం బ్లాగ్లో. సో వీడియోలో ఏంది ఎక్కువగా ఉండదు, రా ఉంటుందంతా. అలా కూర్చొని మాట్లాడుతుంటాం. చూడండి, మీకు పొద్దు పోకుంటేనే చూడండి మా వ్లాగులు.
ఏం పెద్దగా మీకు ఏదో వర్క్ ఉంటే మా వ్లాగ్లు ఏం చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది టైం పాస్ మాత్రమే. మేము ఏదో టైం పాస్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీస్తాము అంతే. మీకు ఇంకా ఏమన్నా ఎట్లాంటి మంచి స్పాట్లు కావాలంటే చందుకి డిఎం చేయండి, చెప్తాడు. ఏం చందు ఏమంటా? చందు కొంచెం సర్కిల్ ఎక్కువ అనమాట, యాడున్న మనిషి అన్ని ప్లేసులు తిరుగుతూ ఉంటాడు మనిషి, అన్ని బాగా దాని ఏమంటారు ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు మనిషి. మేము మెయిన్గా వీడియోస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మెమరీస్ కాదు కాదు సరే 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 కాదు కాదు చందు చెప్తాడు వినండి బాగా. ఒక 23 ఏజ్లో ఉన్నప్పుడు బీటెక్ అయిపోయింది, ఏం చేస్తున్నాము మనం, తర్వాత అంతా సెటిల్ అయిన తర్వాత ఒక మెమరీకి. చెప్పు ఏదో చెప్తానా చందు, దీక్షిత్ నేనేదో ఫ్లోలో ఉన్నాను, నీకు చెప్పు. నాకు అంటే టీ నాకు మంచిగా ఉంది. నేను ఎట్లా అంటే నాకు టీ మంచిగా మంచి స్పాట్ చూపించే వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను టీని చాలా ప్రేమిస్తాను. నా మైండ్ కొంచెం అటు ఇటుకుంటే ఓ మంచి టీ తాగితే వెళ్ళిపోతుంది అనమాట. మనోడు టీ లవర్ అనమాట. టీ లవరు డెవిల్ లవరు ఎందుకు చందు ఇవన్నీ. నైస్ చందు విల్ స్పీక్ నైస్ అంటే నాకెంత రాదనుకోండి. మంచి పిల్లోడు చందు. ఎక్కువ చందుగాడు ఎట్లా అంటే ఏది కాంప్రమైజ్ తీసుకోడు మనిషి, అయోమయంగా ఉంటాడు. మీ అమ్మాయి ఏదైతే అది ఎందులో అన్నట్టు ఉంటాడు మనిషి, ఎక్కువ పట్టించుకోడు ఏంది, ఆ మూమెంట్లో ఉంటాడు అంతే మనిషి. వన్స్ అది అయిపోయిన తర్వాత ఈడెవడు ఈడెందుకు వచ్చాడు అట్లుంటాడు చందు. రాకేష్ మాస్టర్ అయిపోయినట్టు అయిపోతాడు ఒక్కోసారి. ఇంకా చందు నువ్వు చెప్తాది కరెక్ట్. చూడు నిజాలు ఎంత నిర్భయంగా ఒప్పుకుంటున్నాడు చందు. అందుకే నాకు చందు అంటే చాలా ఇష్టం. ఇటు చందుగాడు అన్ని గాంచలు కాదు కాలేజీలో చేసేది అది ఇది. ఈ చెన్నైలో వచ్చిన తర్వాత చందుని చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాను నేను. పాపం చిన్న పిల్లలు వీళ్ళ ఇంట్లో, ఇప్పుడు మీ పిల్లలు ఇంట్లో కదా ఉండేది, పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అనమాట. వాళ్ళ పిల్లలని వీడే డైలీ ట్యూషన్లకి స్కూళ్ళకి దింపుతాడు, వీడు వర్క్ చేసుకుంటాడు, దీంతో పాటు జిమ్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు నాతో పాటు రన్నింగ్ వస్తాడు. ఇన్ని మేనేజ్ చేయడం అంటే తమాషలు కాదు. అది ఎట్లా ఇంత అల్లడి చిల్లరగా తిరిగి మేము కాలేజీలో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒకటేసారి తీసుకుంటుంటే ఏదో మాకే కొంచెం ఏమంటారు. ఇది నిజం చెప్పాలంటే నీకన్నా నాకే కొత్తగా ఉంది. అది నాకే ఇంకా అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. లైఫ్ అనేది ప్రతి ఒక్కడికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది నాకు కనిపించింది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం చందు. ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా ఉంటుంది, బాగుండేది. ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగుంటాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి టీ టాకీస్ ఇక్కడ సొలింగనూరులో ఒకటి ఉంది, తురైపాకంలో ఇంకోటి ఉంది. రెండు బాగుంటాయి. ఫ్రాంచైజీ ఇది ఫ్రాంచైజీ రండి, మంచిగా ఉంటుంది. ఈ మంచిగా ఉంటుంది అని ఎక్కువ వాడుతుంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే అది నా ఊతు పదం. మంచిగా ఉండడం అంటే బాగా ఉండడం కాదు, నీకు నచ్చేలా ఉండడం. ఫ్రెండ్స్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, చెప్తాను ట్రిప్కి వెళ్దాం కాదు ఈ చెప్పే మర్చిపోయినా. ఈ గ్యాప్లో మేము ఆదికేశవ ఈ ఐ థింక్ సో ఇన్ అక్టోబర్ ఈస్ ప్లేయింగ్ ఐసిఎన్. సో మేము అందరూ కలిసి అక్టోబర్ 30 లాస్ట్ అక్టోబర్ 31 సంథింగ్ గోవాలో ఐసిఎన్ ఆడుతున్నాడు. గోవాలో ఐసిఎన్ ఆడుతున్నాడు మనిషి. పోతే ఒకవేళ హోప్ మేమంతా ఖచ్చితంగా పోతే అడుగుడు ఇంకో పర్ఫెక్ట్ వ్లాగ్ ఒకటి తీస్తా. ఆదికేశవ ఇంకా ఫన్ ఉంటుంది ఆదికేశవతో. ఆదికేశవ వస్తాడు, విజయ్ రెడ్డి వస్తాడు, ధ్యాన్ చంద్ ఘనా వస్తాడు, మార్కస్ వస్తాడు. మార్కస్ అంటే ప్రసాద్ అనమాట. మనిషి రోంత డిప్రెషన్లోకి వెళ్తున్నాడు ఈ మధ్య. సెట్ చేస్తాం అందరినీ, బాగా డిప్రెషన్ నుంచి తీసేస్తాం అనమాట. వీళ్ళందరూ డ్యూడ్ సాంగ్లు వినుకోకుండా చేస్తాము. ఇంకెవరబ్బా, బండి ప్రవీణ్ వస్తాడు, సతీష్, తరుణ్, మారుతి, మీరంతా యాడున్నా. కుమార్ గారిని ఏమన్నా చంపేస్తారే, కుమార్ గారు మావాడు
కుమారు వీళ్ళంతా ఎంతని మీ అనంతపురే? మేమే మోటరా అదేరా చెప్పు. వీళ్ళంతా మాతో పాటు తప్పక రావాలని మీకు విన్నపించుకుంటున్నాం. ఇట్లా అచ్చ తెలుగు భాష అప్పుడప్పుడు వస్తుందన్నమాట. అందరూ ట్రిప్కి రావాలా, రాకపోతే వాడు అదే అర్థమైందా మీకు? అర్థమైతే కామెంట్ చేయండి. మీరే ఫిల్ చేసుకోండి డాష్లో. ఇట్లా ఊరినే గాంధీనగర్ వచ్చేస్తుంటాడు అనమాట చందు. అప్పుడప్పుడు ఊరినే పెడితే ఇట్లా తినేకి వస్తాడు అనమాట మనిషి. ఎందుకు చందు మాకు తినిపించచ్చు కదా అట్లా. చూసినా వీడు నన్ను నాలుగు గుడ్డు టచ్ చేయడు వీడు. హైజీనిక్ మాకంటే నా చందు మీరు ఎంత రోజుకుంటున్నా మాకు అదంతా ఒకప్పుడు. మా వాళ్ళందరికీ తెలుసు. అది పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటావు చందు? అదొకప్పుడు. సరే ఓకే, ఇంకో వ్లాగ్ ఎందుకు వచ్చేసింది కాబట్టి అందరూ ట్రిప్కి రండి. ఇంకో వ్లాగ్ చేద్దాం, మంచిగా బాగా ఎంజాయ్ చేద్దాం. అదికేసామని ఈసారి మాకు తెలియదు అనమాట. గోల్డ్, బ్రాంజు, సిల్వర్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ చందు. అవును, అట్లా కదా? 1 2 3 చెప్పాను, నువ్వు 3 2 చెప్పు. 3 to 1 తెలియదు. ఓకే 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 ఓకే. అట్లా ఈసారి అదికేసి వద్దు, గోల్డ్ కొట్టిద్దాం. వెనకుండి వెనక లేకపోయినా కొట్టాలా. మనిషి బాగా కష్టపడుతుంటాడు. మీరు అందరూ ఫాలో చేయండి ఆదికేశవని. అది గురించి ఒకటి చెప్పాలి. చెప్పప్ప. డెడికేషన్ ఎలా ఉంది? అన్ని మేనేజ్ చేస్తాడు మనిషి. తను చదువుకుంటా, జిమ్ చేస్తా, తనకి ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, అందరినీ మోటివేట్ చేస్తా. ఇంజురీస్ మధ్యలో కూడా ఇవన్నీ చేస్తున్నాడు ఆదికేశవ. మళ్ళా హ్యాండ్స్ ఆఫ్ కాచిందు, హ్యాట్స్ ఆఫ్. టెల్ 1 సెకండ్. అది విజయరెడ్డి గురించి ఏమన్నా కొంచెం చిన్న కాదు, కొంచెం చెప్పు. ఏం బాగుంటుంది లాగు లాగు, మీరు చూడాలి, అది ఎంజాయ్ చేయాలంటే. చెప్పు. నువ్వు స్టార్ట్ చేయి దీక్షిత్, నేను ఎండ్ చేస్తాను. విజయరెడ్డి చాలా మంచోడు బా మనిషి. ఏమంటే విజయరెడ్డిని కొంచెం డిప్రెషన్ ఉన్నాడు మనిషి. మేము ఒకప్పుడు విజయరెడ్డిని చూసింది వేరు, ఇప్పుడు చూస్తున్నా విజయరెడ్డి వేరు. అతను కంప్లీట్ గా మారిపోయినాడు. ఒకప్పుడు ఆగచందు నేను ఒకటి చెప్పాలా ఈ వీడియో సందర్భంగా. నేను ఏం మాట్లాడుతున్నానో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మా క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళు తెలిసి ఉంటుంది. ఏంటంటే విజయరెడ్డి కావాల్సిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకే ఉండి చందు, నువ్వేం డిస్టర్బ్ చేద్దాం. ఫ్లో పోతుంది మధ్యలో. విజయరెడ్డికి కావాల్సినవన్నీ దొరకాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బాగుండు విజయ్, ఏదేమైనా ఉంటాను, మ్యాక్సిమం ఉంటా లైఫ్ లాంగ్. ఉంటాను కాదు ఉంటాం, అందరూ ఉంటాం. అందరికీ ఉంటాము. విజయరెడ్డి కొంచెం లో ఫేజ్ లో ఉన్నాడు మనిషి. హోప్ హిల్ గెట్ బ్యాక్. మంచిగా కంబ్యాక్ చేయాలి విజయరెడ్డి. మాకి ఆ పాత విజయరెడ్డిని మిస్ అవుతున్నాము. ఆ ఫస్ట్ ఇయర్ విజయరెడ్డిని మిస్ అవుతున్నాము. రావాలి బయటికి విజయరెడ్డి. ఇంకా ధ్యాన్ చంద్ విషయంకి వస్తే మనిషి కొంచెం లాగ్ లో ఉంటాడు. ఇప్పుడు లాగ్ ఉన్నా మనిషి ఎట్లా అంటే కొంచెం అది మనిషి మంచోడే. గుణమే గుడిసెట్టి ధ్యాన్ చంద్ర అంతా. గుణం కూడా చాలా మంచిది. కూడా అట్లా డైలాగ్ కోసం వేసాను అనమాట. ఉండు ధ్యాన్ చంద్ గురించి నేను ఒకటి చెప్తాను. ఊనా కాదు, నువ్వు చెప్తాను అన్న. ధ్యాన్ చంద్ కూడా పాపం చాలా ఫేస్ చేశాడు అనమాట. ధ్యాన్ చంద్ కూడా చాలా లైఫ్లో. సో అవన్నీ మూవ్ ఆన్ అయిపోయి మంచి పొజిషన్లో ఉండాలా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బండి ప్రవీణ్ వద్దులే, నీది ఇంకో వీడియోలో మంచిగా చెప్తాను. నీది సపరేట్ వీడియో చేద్దాం. బండి ప్రవీణ్ ఏమంటారు? బండి ప్రవీణ్, మార్కస్ అంటే ప్రసాద్, వీళ్ళందరి గురించి ఇంకో వీడియోలో చేద్దాం. బండి ప్రవీణ్, మార్కస్. ఓకే, బండి ప్రవీణ్, మార్కస్ వీళ్ళందరూ ఒక కేటగిరీ అనమాట. వీళ్ళందరూ ఓ ఫేస్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంటారు. వీళ్ళ గురించి కూడా ఒక లాగ్ చేస్తాను. ఇంకెవరప్ప, దండు తెరని తేజ కూడా చెప్తాను, సతీష్ చెప్తాను, మారుతి చెప్తాను, కుమార్ గురించి చెప్తా, అందరి గురించి చెప్తా. పేర్లు ఏమైనా మిస్ అయితే మళ్ళీ క్షమించండి. ఎవరైనా మిస్ అయింటిగినా నా పేరు రా లోఫర్ అని కింద కామెంట్ చేయండి. మీ పేరు మెసేజ్ చేసినారనుకో, నెక్స్ట్ మీ పేరు చెప్తాను, మీ గురించి చెప్తాను అనమాట బ్లాగ్లో. నిజం చెప్తున్నా, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అమ్మ ఎందుకో లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. ఉండే ఎందుకు తీసుకుంటావు చందు? నువ్వు అన్ని ఇట్లా లాగ్ కోసం అన్ని తప్పుగా చెప్తాను. నేను చెప్తాను మంచిగా. ఎవరు తీసుకున్నారు చందు రాంగ్ డెసిషన్? నేనే తీసుకున్నాను. ఎవరో ఎగ్జాంపుల్ మళ్ళీ నువ్వు తీసుకుంటే ఈ గురించి చెప్పా, మంది గురించి అని చెప్తా. అందు గురించి చెప్పలేదా? నేను తీసుకోలేదు. లేదు నేను తీసుకోలేదు. నేను ఉండు చందు నిమిషం. ఏమంటే
అందరి గురించి చెప్తాను, నీ గురించి నువ్వు లాస్ట్ చెప్పు సరేనా? ఓకే. లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళు అందరి గురించి అందరూ బాగుపడండి. టైం పట్టినా పర్లేదు. టైం పడుతుంది, అదే ఈ డిస్టర్బ్ చేస్తానండి, వేసినా ఏది అర్థం కాదు పెట్టదు. పిడికిలో ఉండి చందు ఓ 2 నిమిషాలు, 1 మినిట్, ఓకే 1 మినిట్లో వాడు. అందరూ సెటిల్ కాండి, మీరు అనుకునేదంతా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకునేదంతా, నేను అనుకునేది కూడా వస్తే బెటర్. నీకు అర్థమవుతుందా? నీ గురించి మాట్లాడుతున్నా నేను, నీ గురించే. ఏం చేస్తావు, కొన్ని అంతే నార్మలే. మంచిగా చూసుకుంటా, అందరినీ చూసుకుంటా. సో ఓకే 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 అందరినీ మంచిగా చూసుకుంటా. సో ట్రై టు బీ విత్ మీ. ఇప్పుడు చెప్తాను, మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళే. ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదు నాకు. మీ వ్లాగ్ చూసే చూడండి, లేకపోతే లేదు. నేను చెప్పేది ఇంతే, మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, మా వాళ్ళే. ఎందుకంటే పాపం అన్ని చూసారన్నమాట మా వాళ్ళు. ఈ 20 ఏళ్ళకే చాలా చేసినారు. లైక్ ఒక కేటగిరీ పీపుల్ ఉంటారు, ఆ కేటగిరీ పీపుల్ అందరినీ చూసుంటారు. దాంట్లో మా వాళ్ళు అది నిజమే. అది లైక్ బ్లాగ్ లో 25 నిమిషాలు జరుగుతుంది బ్లాగ్. ఈ బ్లాగ్ లో కరెక్ట్ పాయింట్ ఏదో మాట్లాడాలంటే చందుగడ ఇదే. నిజంగా అన్ని చూసేసారు మా వాళ్ళు. సో కాదు 2 కాదు, లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పేస్తా. మా వాళ్ళు సరే, ఇదే లాస్ట్ నిజంగానే. మీరు మా వాడికి కావాల్సిన వాళ్ళ లిస్టులో మీరు ఉంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటారు మా వాళ్ళు అందరూ. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఆడన్నా, నేను రాసిస్తాను. బాగా లైఫ్ లాంగ్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. సో ట్రై టు బీ విత్ మీ ఆల్సో. సరే, ఇప్పుడు చందునే చెప్తాడు అనమాట. ఓ నిమిషంలో చెప్తాను. నేను అందరి గురించి 1 నిమిషంలో చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి 1 నిమిషంలో. నా గురించి ఏం లేదు దీక్షిత్, నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అలానే ఉందాం అనుకుంటున్నాను. నైస్. లైఫ్లో ఇంకా ఎలాంటి తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. చేయొద్దు. 3-2లో ఒక తప్పు చేశాను, అది మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. నైస్, గుడ్ బై. లైక్ ఇలా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం చాలు. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్కువ ఆలోచించట్లేదు. ఎక్కువ ఆలోచించినా కానీ వేస్ట్ అంతే. లైఫ్ హ్యాస్ టు. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు నాకు చాలు. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇంకెంత చెప్తావు చందు? పాప మా నాన్న బోర్ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ గురించి ఇది చెప్తున్నారు అంటారు. ఎందుకంటే వాళ్ళతో నేను కలిసి ట్రావెల్ చేశాను 4 years. ఓ సెంటెన్స్ చెప్తాను చాలు. మా వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, కాకపోతే పక్కా ఇటు చూడు బెంచ్ కొట్టే చెప్తున్నాడు. సారీ కొంచెం ఎమోషనల్ అయిపోయినాడు అనమాట. సారీ ఏమనుకోద్దు రాసి పెట్టుకోండి. మా వాళ్ళు సెటిల్ అవుతారు అందరూ. మీరు కొంచెం హ్యాండ్ ఇవ్వద్దండి. హ్యాండ్ ఏం లేదు, మీరు కొంచెం సపోర్టివ్గా ఉండండి అంతే. అందరూ సెటిల్ అవుతారు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఇది నా పూచి, రాసిస్తా కావాలండి మిమ్మల్ని. ఓకే, ఈ బ్లాగ్ కింతే. థ్యాంక్స్, నమస్తే, బాయ్. లవ్ యూ చెప్పు, లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే అందరికి షేర్ చేయండి. షేర్ చేయండి పక్క. మీకేమన్నా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. విల్ ట్రై టు టాక్ ఆన్ దట్. ఏమంటా చంద్ర? పక్క. ఓకే చాలు. ఇంకా థ్యాంక్స్, నమస్తే, బాయ్.